ఎవ్రీవన్. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసినా. చాలా వచ్చింది. ఫస్ట్ టైమ్ చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా వచ్చిందనమాట. సో, నేను ఎట్లా చేసినో మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ ఫ్యామిలీ ప్యాక్‌ది తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఈ చాక్లెట్‌ని మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకోవడం కోసం హాట్ వాటర్‌లో ఈ బౌల్ పెడితే ఈజీగా మెల్ట్ అయిపోతది. మెల్ట్ అయ్యేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే, చాక్లెట్ షైనీగా ఉండాలంటే కొంచెం పచ్చి పాలను యాడ్ చేసుకుంటూ మెల్ట్ చేసుకుంటే ఈజీగా మెల్ట్ అవుతది. అట్ ద సేమ్ టైం షైనీ కూడా ఉంటదనమాట. సో, మెల్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్లోకి అమూల్ ఫ్రెష్ క్రీమ్‌ని తీసుకోవాలి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాక దీంతో పాటు టేస్ట్ కోసం మిల్క్ మేడ్‌ని కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నా. సో, ఈ రెండిటిని మంచిగా కలిసిపోయేలాగా మంచిగా బీట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకున్నాక మనం మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ కూడా వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ బీటర్ ఉంటే బీటర్‌తో బీట్ చేసుకోవచ్చు. లేదా నేను చూపిస్తున్నట్టు చేత్తోని కూడా చేసుకోవచ్చు అనమాట. సో, ఇట్లా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు చేసుకున్నాక ఇంకొక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం డెకరేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. లైక్ మనం చాక్లెట్ పీసెస్‌ని చిన్న చిన్న పీసెస్‌లా చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో, నేను చాక్లెట్‌ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట. సో, ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. మినిమమ్ 5 అవర్స్ ఉంచాలి, లేదా ఓవర్ నైట్ ఉంచితే చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో, లెట్స్ వెయిట్. ఫైనల్‌గా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. వావ్! అసలు చాలా టేస్టీగా ఉందనమాట. ఫస్ట్ టైం చేసినట్టే లేదు. యాక్చువల్‌గా ఈ క్రెడిట్ అంతా నేను మా మరిదికి ఇవ్వాలి. ఎందుకంటే అతనే నాకు మొత్తం సజెస్ట్ చేసిందంతా కూడా. సో, ఈ రెసిపీని మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.